రైట్గా బంగ్లాదేశ్ అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. అక్కడ రాజ్పరి జిల్లాలోని దౌలత్దియా ఫెర్రీ టెర్మినల్ వద్ద దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ప్రమాదవశాత్తు పద్మా నదిలో పడిపోయింది. కుష్టియా నుంచి ఢాకా వెళ్తున్న బస్ ఫెర్రీ ఎక్కే క్రమంలో నియంత్రణ కోల్పోయింది. అదుపు తప్పి నేరుగా నదిలోకి పడిపోయింది. डायरेक्ट मारे दिसो বহু মানুষ আছে তো বাসের ভিতর। ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. జరుగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో మొత్తం 11 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే నది సుమారు 30 నుంచి 80 అడుగుల లోతు ఉండటం, దానికి తోడు భారీ వర్షం, ఈదురుగాలులు వీస్తూ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. బంగ్లాదేశ్ ఆర్మీ, కోస్ట్ గార్డ్, ఫైర్ సర్వీస్ సిబ్బంది సంయుక్తంగా సహాయ చర్యలు చేపట్టి బస్సును బయటకు తీశారు. ఇంకా ఎంతమంది గల్లంతయ్యారో తెలియకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. डायरेक्ट मारे दिसो বহু মানুষ আছে তো বাসের ভিতর। బంగ్లాదేశ్ లో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాజ్పరి జిల్లాలోని దౌలత్దియా ఫెర్రీ టెర్మినల్ వద్ద దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ప్రమాదవశాత్తు పద్మా నదిలో పడిపోయింది. కుష్టియా నుంచి ఢాకా వెళ్తున్న బస్ ఫెర్రీ ఎక్కే క్రమంలో నియంత్రణ కోల్పోయింది. అదుపు తప్పి నేరుగా నదిలోకి పడిపోయింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా జరుగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అక్కడి అధికారులు. అయితే బస్సులో మొత్తం 11 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నది సుమారు 30 నుంచి 80 అడుగుల లోతు ఉండటం, దానికి తోడు భారీ వర్షం, ఈదురుగాలులు వీస్తూ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. బంగ్లాదేశ్ ఆర్మీ, కోస్ట్ గార్డ్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సంయుక్తంగా సహాయ చర్యలు చేపట్టి బస్సును బయటకు తీశారు. ఇంకా ఎంతమంది గల్లంతయ్యారో తెలియకపోవడంతో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.